సృష్టికర్త అయిన బ్రహ్మ సృష్టి చేయడం చాలించి యోగ నిద్రలో మునిగిపోతాడు. ఆ సమయంలో జలప్రళయం జరుగుతుంది. అప్పుడు సృష్టి రచనకి కావలసిన వేదాలను దొంగలించాడు సోమకాసురుడు అనే రాక్షసుడు. ఇతడినే హయగ్రీవుడు అని కూడా అంటారు. వేదాలను తిరిగి తీసుకురవడానికి శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారం ఎత్తారు. ఆ సమయంలో మనువు అనే రాజు సరస్సులో స్నానం చేస్తూ తన దోసిలితో నీళ్లు తీసి అర్ఘ్యం ఇవ్వబోతాడు. ఒక చిన్న చేప అతని చేతిలోకి వచ్చి, ఓ రాజా! ఈ నీళ్లలో పెద్ద చేపలు ఉన్నాయి. అవి నన్ను తినేస్తాయి. వాటి నుండి భయపడి నేను నిన్ను ఆశ్రయించాను అని అన్నది. మను దానిని తన కమండలంలో ఉంచాడు. ఒకరోజు అది పెరిగి పెరిగి మునుపటి కమండలంలో నుండి బయటకు వచ్చి సరస్సు వరకు, తర్వాత గంగా నది వరకు పెరిగింది. కాని గంగా నది కూడా ఆ చేపకు సరిపోలేదు. దానిని సముద్రంలో విడిచిపెట్టాడు. ఆశ్చర్యపోయిన మను ఆ చేపని ఇలా అడిగాడు, నీవు ఎవరు? నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు? వెంటనే ఆ పెద్ద చేపపై భాగం శ్రీ మహావిష్ణువుగా క్రింది భాగం చేపగా మారి, నేను శ్రీ మహావిష్ణువుని, భూమి అంత జలమయం కాబోతుంది. నీ వద్దకు ఒక పెద్ద నావ వస్తుంది. ఆ సమయంలో నీవు భూమి మీద సమస్త సృష్టికి అవసరమైన రకరకాల విత్తనాలు, ఔషధాలను సమకూర్చుకుని సప్తఋషులతో పాటు ఆ నావ ఎక్కు, కొట్టుకుపోకుండా వాసుకి అనే సర్పాన్ని త్రాడుగచేసి నా కొమ్ముకు కట్టు. 7 రోజుల తరువాత జలప్రళయం సంభవించింది. అప్పుడు నావ కనిపించింది. శ్రీ మహావిష్ణువు చెప్పినట్లే మనువు ఔషధాలను, బీజాలను సమకూర్చుకుని సప్తఋషులతో పాటు నావ ఎక్కాడు. మత్స్యరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు నావను ఈడుస్తూ ఆ నీళ్ల మధ్య తిరిగాడు. ఆ జలప్రళయం తరువాత వారిని సురక్షితమైన ప్రదేశంలో ఉంచాడు. వేదాలను మింగేసిన సోమకాసురుడికి కోసం బయలుదేరాడు. సోమకాసురుడికి అంధకారంలో ఉన్న సముద్రంలో దూరంగా ఒక వెలుగు కనిపిస్తుంది. అది దగ్గరకు రాగానే అతడే మత్స్యరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు. సోమకాసురుడు శంఖంపై కూర్చొని తన గదతో విష్ణువు పైకి వచ్చాడు. కాని మత్స్యం రూపంలో ఉన్న మహావిష్ణువు తప్పించుకుని తన తోకతో సోమకాసురుడిని కొట్టాడు. ఆ దెబ్బకి సముద్రం నీరు ఇంకా సోమకాసురుడితో పాటు 1 యోజనం ఎత్తు లేచింది. తరువాత తన కోరలతో సోమకుని చీల్చివేశాడు. అతడు మింగిన వేదాలను, శంఖాన్ని తీసుకొని వేదాలను బ్రహ్మకు తిరిగి ఇచ్చి తను శంఖాన్ని ధరించాడు.